ఈరోజు సెకండ్ ప్రోమో వచ్చేసి ఇంటి సభ్యులందరూ నెక్స్ట్ గేమ్ ఆడకుండా ఎవరిని తీయాలనుకుంటున్నారు అనేసి ఇంటి సభ్యుల్ని అడిగినప్పుడు ఫస్ట్ సుమన్ గారు వచ్చి ఇమాన్యుల్ని అయితే తీసేద్దాం అనుకుంటున్నా, నాకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది అనేసి చెప్తాడు. ఇంకా బర్నీ గారు వచ్చేసి హై స్కోర్ ఉన్నాయి కాబట్టి నేను ఇమాన్యుల్ని తీద్దాం అనుకుంటున్నా, మళ్ళీనా తను గేమ్ బాగా ఆడి గెలుస్తాడనే నమ్మకంతో నేను ఇప్పుడు తీయాలనుకుంటున్నా అనేసి బర్నీ గారు అయితే చెప్తారు. సంజన గారు వచ్చేసి హై స్కోర్లో ఉండేది డెమాన్ అండ్ ఇమ్ము ఉన్నారు, నేను ఇమ్ముని అయితే తీయను, డెమాన్ అయితే తీస్తాను అనేసి డెమాన్ పవన్కి అయితే ఓట్ చేస్తారు. తర్వాత తనుజ గారు అయితే వస్తారు. తనుజ గారు వచ్చేసి హై స్కోర్ వచ్చేసి ఇమాన్యుల్కి ఉన్నాయి, ఇమాన్యుల్ని అయితే తీద్దాం అనుకుంటున్నా అనేసి అంటారు. తర్వాత డెమాన్ పవన్ అయితే వస్తాడు. డెమాన్ పవన్ వచ్చేసి సంజన గారు తనకు ఓట్ చేశారు కాబట్టి తను కూడా సంజన గారికి అయితే ఓట్ చేస్తాడు. అలాగే నేను స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడాలనుకుంటున్నాను, వీక్ ఉన్న వాళ్ళతో ఆడి గెలవడం కాదు, అదే నాకు ఫెయిర్ గేమ్ అనిపిస్తుంది అనేసి తనైతే సంజన గారికి అయితే ఓట్ చేస్తాడు. ఇంకా కళ్యాణ్ ఓట్ వచ్చేసరికి సంజన గారికి వేస్తాను, తను అంత సపోర్ట్ చేసిన ఇమాన్యుల్ అన్నకే మరీ ఓటు వేసింది, అందుకే నేను సంజన గారికి వేస్తాను అనేసి అంటాడు. ఇమాన్యుల్ స్ట్రాంగ్ ప్లేయర్ అనేసి అందరూ తీయాలనుకుంటారు. ఇమాన్యుల్ అయితే చాలా బాధపడతారు. సంజన గారితో ముందే చెప్తారు, ఇమాన్యుల్ ఇంకా డెమోను ఇంకా సంజన గారు కలిసి ఆడదాం అనేసి మాట్లాడుకున్నారు. కానీ సంజన గారు వాళ్ళ మాట వినేసి డెమాన్కి అయితే ఓట్ చేస్తుంది. సంజన గారు ఏ టైంకి ఎలా ఉంటారో కూడా తెలీదు. తన కోసం అంత కష్టపడ్డ ఇమాన్యుల్ని, అంత స్టాండ్గా నిలబడిన వాళ్ళిద్దరిని వదిలేసి బర్నీ వాళ్ళ మాట వినేసి డెమాన్ పవన్కి ఓట్ చేయడం అనేది చాలా తప్పు. సంజన గారు ఎలా ప్రవర్తిస్తారో అర్థమే కాదు. ఇమాన్యుల్కు సంజన గారు అలా ఓట్ చేయడం తప్పు అనిపించి అడిగినందుకు సంజన గారు ఇమాన్యుల్కి ఓట్ చేస్తాను, సారీ బిగ్ బాస్ డెమాన్ కాదు అనేసి చెప్తుంది. అప్పుడు తనుజ గారు ఇమాన్యుల్కు చెయ్యను అనేసి మళ్ళీ ఇమాన్యుల్కు చేస్తున్నావు, నేను కూడా ఇమాన్యుల్ కాదు బిగ్ బాస్, నేను సంజన గారికి ఓట్ చేస్తాను అనేసి తనుజ అయితే గొడవ పడుతుంది. ఇక్కడ తనుజ కరెక్ట్గా అడిగింది సంజన గారిని, ఆ రోజు నామినేషన్లో ఇమ్ముకు నాతో ఎమోషనల్ బాండింగ్ ఉంది, నేను ఇమ్ముకు వేయనన్నావు, నీవు ఇప్పుడు డెమాన్కి వేయకుండా ఇమాన్యుల్కి వేస్తా అన్నావు, ఆ రోజు ట్రోఫీ కనిపించలేదా, ఈ రోజే ట్రోఫీ కనిపించింది అనేసి ఇక్కడ తనుజ అయితే కరెక్ట్గా అడిగింది సంజన గారు. ఇక్కడ సంజన గారు చేసినది 100% తప్పు అంటాను నేను. ఇమాన్యుల్ అంత సపోర్ట్ చేసినా ఇమాన్యుల్కి ఓట్ చేయడం అనేది చాలా రాంగ్ అనిపించింది నాకైతే. సంజన గారు ఇంత తెలివి లేకుండా ఆలోచిస్తారని అనుకోలేదు. మీరేమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.